శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక్కమారు మనం పరీక్షించినట్టయితే సూర్యుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. కుజుడు 20వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక బుధుడు 22వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. గురువు 2వ తారీఖున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 8వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశ్యాధిపతి శుక్రుడు. శుక్రుడి యొక్క సంచారము చాలా విషయాలలో ప్రభావము కలిగిస్తుంది. ఇక ఈ జూన్ మాసంలో స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రధానంగా మంచి ఫలితాలు ఉన్నాయి. సంతృప్తిగా ఉంటారు. జూన్ 2వ తారీఖున గురువు ఉచ్చస్థానంలోకి ప్రవేశించాడు. కర్కాటక రాశిలో సంచారం ప్రారంభించాడు. ఈ సంచారము దశమ స్థానం అవుతుంది తులారాశి వారికి. అంటే దశమ స్థానంలో గురువు గోచార రీత్యా ప్రతికూలతను కలిగించినప్పటికీ ఒక సంపూర్ణ శుభగ్రహము ఉచ్చస్థానంలో దశమ స్థానంలో సంచారం అనేటువంటిది ఉద్యోగరీత్యా మనకు అభివృద్ధిని చేకూర్చేటువంటి అంశము. ఇకపోతే అధికారుల ఆదరణ లభిస్తుంది మీకు. మహిళలకు నాయకత్వ లక్షణాలు ఈ మాసం లోపల కనబడుతున్నాయి. అంటే రాజకీయంలో ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేకంగా ఈ మాసం కొంత కలిసి వస్తుంది. లేదా యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, సంస్థల లోపల నాయకత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ మాసంలో మీకు కొంత సపోర్ట్ లభిస్తుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. 8 తర్వాత భారము అంటే వర్క్ లోడ్ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. తద్వారా కొంత ఆరోగ్యం పైన మానసిక ఇబ్బందిని మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతుంది. దాంపత్యంలో అవగాహన మట్టుకు చాలా అవసరం. శుక్రుడి యొక్క సంచారం మూలకంగా మీరు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి దాంపత్యానికి. ఓవర్లుక్ చేయడము, అనవసరమైనటువంటి చర్చలు ఇలాంటివి దూరంగా ఉంచినట్టయితే మీకు సంతృప్తిగా ఉంటారు. విదేశీ అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా మీరు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక ప్రయాణాలను తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకుండా ఉన్నట్టయితే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసికంగా కూడాను మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే పేరు ప్రఖ్యాతులు బాగానే ఉన్నాయి. ఈ మాసం లోపల మీకు అన్ని వైపుల నుండి కూడాను ఆదరణ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి క్రమేపీ బలపడుతుంది. ఇక మిత్రులు, స్నేహితులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. సంతానం విషయం లోపల వాళ్ళ చదువు, సెటిల్మెంటు, ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడాను క్రమేపీ మీకు
సంతృప్తిని ఇస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశము ఉంది ఈ మాసం లోపల. ఉద్యోగస్తులు వర్క్ ప్లేస్ లోపల కొత్త పనులు అప్పజెప్పడము, ఇంటి లోపల కొత్త వ్యక్తులు రావడము, వాటి మూలకంగా కొన్ని బాధ్యతలు పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థినులు పోటీ పరీక్ష లోపల విజయము పొందేటువంటి అవకాశం కూడాను ఈ మాసంలో ఉంది. చదువుకునేటువంటి వారికి ఈ మాసం అనుకూలిస్తుంది. ఇకపోతే శని మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. శత్రువుల మూలకంగా విజయము, మీరు సేవారంగం లోపల మనస్సు నిలుపుతారు, నలుగురికి సహాయం చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వం పెరుగుతుంది. కష్టపడి మీరు ఫలితాలను పొందుతారు. కష్టానికి ప్రతిఫలం మటుకు ఈ మాసంలో కనబడుతుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలత, గృహంలో శుభకార్యాలు జరగడము, మీరు శుభకార్యాలకు హాజరు కావడము, ఇలాంటి ఫలితాలు కూడాను ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే తులారాశిలో జన్మించినటువంటి మహిళలకు ఈ నెల మంచి గుర్తింపుతో ముగుస్తుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా శుభస్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను గ్రహాలు ఇస్తాయి. అయితే దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రధానమైనటువంటి గ్రహములు గురువు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు, ఇలా ఈ గ్రహములు దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మనము పరిహారాలు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనము పరిహారము అనంటే మనము ఏం చేయగలము అనేటువంటిది కూడాను కర్మకు సంబంధించినటువంటి విషయాలు. ముఖ్యంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని మూలకంగా ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము చేసేటువంటి పనులను కూలంకషంగా ఆలోచిస్తూ పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రారంభించడము, అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడము, ఇలాంటివి చేస్తూనే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము స్తోత్ర పారాయణాలు, పూజలు, జపాలు, దాన ధర్మాలు, ఎవరికైతే అవసరము ఉందో బీదలకు, కూలీలకు, నిమ్న స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు సహాయ సహకారాలు చేయడము, ఇవన్నీ కూడాను పరిహారం కిందికి వస్తాయి. పరిహారము అనగానే మనము జపం చేస్తూ కూర్చోవడం కాదు, అన్నీ కూడాను మనకు పరిహారం కిందికే వస్తాయి. అయినంత మట్టుకు బీదలకు మనం సహాయం చేయడం, చదువుకునేటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు పుస్తకాలు ఇవ్వడం, లేదా వస్త్రదానం చేయడం, వాళ్లకు మంచి సంస్థలో చేర్పించడానికి మనకు తెలిసినటువంటి ఆలోచనను పాస్ ఆన్ చేయడం, సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడాను పరిహారమే. కనుక పరిహారాలు ఈ విధంగా కూడాను మనం చేయవచ్చును. సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలపై మనం మనస్సు నిలుపుతూ అందరికీ సహాయం చేయాలి. తర్వాత దైవభక్తి కొరకై శని ప్రధానంగా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు శనీశ్వరుడి యొక్క మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ శని ప్రభావం తగ్గుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్లటి వస్త్రము, ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇక గురువు కొరకై గురు ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించండి. పెద్దలను సేవించడము, గురు దర్శనాలు చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురు చరిత్రను చదువుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, ఇవి చేసినట్టయితే మీకు గురువు అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై
మీరు అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని నిత్యం కూడాను మీరు కొలవండి. గణపతి స్మరణ చేయడము, గణపతిని దర్శించుకోవడం మూలకంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఆలస్యం కానీ ఆటంకాలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి గణపతిని అమ్మవారిని మీరు పూజించండి. ఇక సూర్య భగవాను కూడాను మీరు ప్రతినిత్యం ఆరోగ్యం విషయమై, ఆరోగ్యమే మహాభాగ్యం గనుక మనిషి అన్నీ కూడాను అనుభవించాలి అనంటే మనకు ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి గ్రహస్థితితో నిమిత్తం లేకుండా సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి. అర్ఘ్యప్రదానం చెయ్యండి. తద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యము మనకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే కూడాను. కాబట్టి ఆ సూర్య నారాయణుడి యొక్క అనుగ్రహము మీకు ఉండాలి. కనుక సూర్యుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. అది మీకు యోగా విధానంగా సూర్య నమస్కారాలు ఉంటాయి. దాన్ని చేసినట్టయితే ఆరోగ్యము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటూ అన్ని విషయాల లోపల కూడాను మీకు ఒక అభివృద్ధి మార్గంలోకి మిమ్మల్ని తీసుకువస్తుంది. కనుక అది చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, దుస్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆ భగవంతుడు అన్ని రకాలుగా రక్షిస్తూ మీకు మంచి ఆలోచనలను ఇస్తాడు. కాబట్టి ఇవి చేయండి. శుభం.